ఇంకొక 2-3 నెలల్లోనో లేకపోతే వచ్చేటువంటి జూన్లోనో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. బీసీలకు ఖచ్చితంగా 40% పైగా ఖచ్చితంగా అవకాశాలు కల్పించాలి లోకల్ బాడీస్లో అన్నటువంటి ఒక నినాదం కూడా ఊపందుకుంది. ఆ విషయంలో మీ కార్యాచరణ ఏమన్నా ఉండబోతుందా? మేము ఆల్రెడీ ఓబీసీ న్యాయయాత్రను స్టార్ట్ చేసినాం, అది అందరికీ తెలుసు. 2 విడతలు మేము ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చడం వల్ల మళ్ళీ మేము వెళ్ళి ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం కంటే ఈ ఎలక్షన్లప్పుడు మనం ఉన్న బీసీ అభ్యర్థులను గెలిపించుకునేది ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నాము. ఈ ఎలక్షన్స్ అయిపోగానే ప్రతి ఊరు తిరుగుతాము, ప్రతి వాడ తిరుగుతాము. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో 42%కి రిజర్వేషన్ని పెంచాలి. పెంచితేనే మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాము. ఆ పార్టీ నెక్స్ట్ ఏమంటారు మన స్టాట్యుటరీ బాడీస్ కింద మిగులుతుంది. లేదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హామీలు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లో మేము 42% చేస్తామని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. ఎవరైతే చేయలేదో వాళ్ళని మొత్తం మేము అంతా బహిష్కరిస్తాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇంకొక నెల రోజులైతే మళ్ళీ ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొంతమందికి సంబంధించినటువంటి ఎంసెట్, ఈసెట్, అలాగే మిగిలినటువంటి సెట్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. వీళ్ళకి సర్టిఫికెట్లు రావాలంటే మొత్తం కాలేజీల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీల వాళ్ళు మళ్ళీ స్టూడెంట్స్ నుంచి వెళ్ళి డబ్బులు లాక్కుంటున్నటువంటి పరిస్థితి. రియంబర్స్మెంట్ విషయంలో, స్కాలర్షిప్స్ విషయంలో మీ యొక్క తక్షణ కర్తవ్యం ఏం చేయబోతున్నారు? పోయిన ప్రభుత్వం ఎలానన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం అని చెప్తున్నది కాబట్టి ప్రజల గురించి ఫస్ట్ మీరు ప్రజలను బాగు చేయాలనుకుంటే వాళ్ళకి మీరు అందించాల్సింది విద్య, వైద్యం. సో విద్య ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్ ఉన్నాయో అవి మీరు కొంచెం డిలే కాకుండా చేస్తే పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఫస్ట్ 15% ఇప్పుడు వచ్చే మెయిన్ బడ్జెట్లో 15% ఎడ్యుకేషన్కి కేటాయించాలి. అది బీసీ అయినా ఓసీ అయినా ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ కేటాయిస్తే నెక్స్ట్ తరాలందరికీ వాళ్ళ లైఫ్స్ని వాళ్ళే ఫ్లరిష్ చేసుకునే అంత శక్తి ఉంటుంది. ప్రత్యక్షంగా ఏమైనా పాల్గొనబోతున్నారా? పార్లమెంట్ అభ్యర్థులకు సపోర్టివ్గా మీరు బీసీలకు గెలిపించాలనేటువంటి ఒక కర్తవ్యాన్ని పెట్టుకున్నారు కాబట్టి మీరు కానివ్వండి, మీ సంఘం నుంచి కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, ప్రత్యక్షంగా బీసీ అభ్యర్థులను గెలిపించేటువంటి బాధ్యత ఏమైనా తీసుకోబోతున్నారు? ఇంకో 10 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. 100% గత 2-3 రోజుల నుంచి మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కానీ, మా జిల్లా వారీగా ఉన్న యువజన సంఘం నాయకులు కానీ అన్ని పార్లమెంట్లలో వారి పార్లమెంట్లో బీసీ అభ్యర్థుల గురించి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆల్రెడీ మొన్న కూడా అయింది, నిన్న గద్వాల్లో, మొన్న అక్కడ కంటిన్యూస్గా నడుస్తున్నది ప్రాసెస్. ఇప్పుడు రానున్న 10 రోజుల్లో కూడా అన్న కూడా ఇప్పుడు ఇంకొక 2-3 పార్లమెంట్లు కూడా విజిట్ చేద్దామన్నారు. అది 100%గా సక్సెస్ చేస్తాం. ఎక్కడైతే బీసీ సంక్షేమ సంఘము, బీసీ యువజన సంఘం పోయి బీసీల గురించి ప్రచారం చేస్తుందో వాళ్ళ గెలుపు ఖాయం అయిపోయినట్టే.